మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఈ ఈ చరణం శోభన్ బాబు గారికి చాలా ఇష్టం. సార్. ఒకే బాణము ఒక్కటే మాట ఒక్క భామకే రాముని ప్రేమ అన్న లైన్స్ ఆయనకి ఇష్టం. ఆయన జీవితం అంతా అలాగే బతికాడు కదా. అలాగే బతికాడు. ఉమ్. సరే అయిపోయింది, ఆ పాట అయిపోయింది. మరొక పాట పాడమన్నాను. ఏం పాడమంటారన్న, మళ్ళీ అదే పాడన్నాడు. ఉహు. అలాగే 3 సార్లు పాడించుకున్నాడు ఆయన. ఆ. అంత ఇష్టం ఆయనకి. సార్. అయిపోయిన తర్వాత నేను వచ్చేసాను. రోజు షూటింగ్ చేయటం, క్యాంప్ ఫైర్ కూర్చోవటం, ఉమ్. శోభన్ బాబు గారు నన్ను రూమ్కి తీసుకెళ్ళటం, సార్. పాటలు పాడమంటాం. అబ్బా, శోభన్ బాబు గారు హీరో, అందగాడు, అసలు నేనంటే ఎంత ఇది, నేనంటే ఎంత ప్రేమ, అది ఇది అనుకుని పొంగిపోతూ ఉండేవాడిని. ఏమన్నా ట్విస్ట్ ఉందా ఏంది ఇంట్లో? నేను రూమ్కి వస్తే రూమ్కి వస్తానంటే శోభన్ బాబు గారు రూమ్కి వెళ్ళు అనేవాళ్ళు. మాతో కొలీగ్స్ ఉంటారు కదా, అసిస్టెంట్ డైరెక్టర్స్, తర్వాత కెమెరా అసిస్టెంట్లు, రామారావు అని చీఫ్ కెమెరా అసిస్టెంట్, వీళ్ళందరూ అనమాట. అంటే నేను శోభన్ బాబు గారి రూమ్లో ఎక్కువసేపు ఉంటున్నాను వీళ్ళ. అలాగా అసలు ఏంటి ఇంత ప్రేమ శోభన్ బాబు గారికి నా మీద అని తర్వాత తెలిసింది ఏంటంటే విషయం, పక్కనే పక్క రూమ్లో చంద్రకళ ఉంది కదా, చంద్రకళ ఈ రూమ్కి వచ్చేసేదంట ఆయనతో కబుర్లు చెప్పడానికి, కబుర్లు చెప్పుకోవటానికి. ఇప్పుడు ఆయనకి కాలక్షేపానికి క్యాంప్ ఫైర్ దగ్గరికి వచ్చాడు, నన్ను తీసుకెళ్ళేవాడు, పాటలు పాడించుకున్నాడు. మరి ఆవిడకి మాట్లాడడానికి ఒక మనిషి కావాలి కదా, అండ్ షీఈ్ ఎ గర్ల్. తర్వాత ఆ రేంజ్తో పాటే శోభన్ బాబుతో ఏదో కబుర్లు చెప్పుకోవటానికి రావటం చేసి ఉండేదేమో. సో ఆవిడ రావటం ఈయనకి ఇబ్బంది కలిగి సో నన్ను తీసుకెళ్ళేవాడు అనమాట. ఆ విధంగా శోభన్ బాబు గారితో సంపూర్ణ రామాయణంలో పరిచయం. తర్వాత సంపూర్ణ రామాయణం శోభన్ బాబు గారితో అనుభవాలు చెప్పాలంటే అది ఒక పెద్ద ఎపిసోడ్, ఇది వేరే మరొకసారి చెప్పుకోవాల్సినటువంటి విషయం. అయితే సంపూర్ణ రామాయణానికి సంబంధించిన ఒక చిన్న అంశం ఒక్కటే అడుగుతాను, తర్వాత ఇంకా మిగతా విషయాలు మాట్లాడుకుందాం. చెప్పండి. సంపూర్ణ రామాయణం రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ 2 వారాలు అవునవును అంతగా మంచి టాక్ రాలేదు, ఓపెనింగ్స్ కూడా లేవు. అయితే ఒకానొక రోజు మీ దగ్గర అయితే శోభన్ బాబు గారు ఏడవలేదు కానీ ఏడ్చినంత బాధపడ్డారు అని తెలిసింది. అవునవును. ఆ సందర్భం గురించి కాస్త చెప్పండి సార్. సంపూర్ణ రామాయణం అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఒక గ్యాప్ వచ్చింది, నెక్స్ట్ సినిమాకి గ్యాప్ వచ్చింది నాకు. నేను నడుచుకుంటూ పాండి బజార్ వెళ్తున్నా సార్ భోజనానికి. ఇంతలోకి ఫియట్ కార్ ఒకటి వచ్చి ముందుకు వెళ్ళి ఆగి వెనక్కి వచ్చింది. ఎవరైనా చూస్తే శోభన్ బాబు గారు లోపల. తమ్ముడు ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. భోజనానికి వెళ్తున్నానండి పాండి బజార్. కూర్చో, నేను డ్రాప్ చేస్తాను పాండి బజార్ అన్నాడు. కూర్చున్నానండి. కూర్చుంటే శోభన్ బాబు గారు చాలా డల్గా, ఏం తమ్ముడు సినిమా అంత కష్టపడి చేశాము, బాగలేదంట, కలెక్షన్స్ బాగలేవంట, ఏంటి విషయం ఏమన్నా అని అంటే, అవును సార్ కలెక్షన్స్ బాగలేవు, ఏమన్నా పుంజుకుంటుందేమో అది ఇదని చెప్పాను నేను. సో ప్రొడ్యూసరు, డైరెక్టరు, ముడపూడి వెంకటరమణలో బాబు గారు, స్టాఫ్ అందరూ చాలా దిగులుగానే ఉన్నారు. అందులో ఈయన ప్రధాన వ్యక్తి కదా, హీరో కదా, అందులో శ్రీరాముడు వేషం వేయటం జీవితంలో ప్రతిసారి దొరికే అవకాశం కాదు అది. డెఫినెట్గా సరే అంత డల్గా విచారంగా మాట్లాడాడు ఆయన. మాట్లాడిన తర్వాత నన్ను డ్రాప్ చేశాడు, ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత 3rd వీక్ నుంచి అందుకుందండి సినిమా. బ్రహ్మాండంగా ఆడింది. అందులో రాముడుగా శోభన్ బాబు గెటప్, తర్వాత ఆ మెజెస్ట్రీ, రాముడికి ఉండాల్సినటువంటి ఆ ప్రసన్న వదనం చాలా అద్భుతంగా ఉందిలేండి. తర్వాత బాపు గారు, రమణ గారు, ముడపూడి వెంకటరమణ గారు, ఆరుద్ర గారు స్క్రిప్ట్, వీళ్ళు అద్భుతమైనటువంటి పాటలు. అందులో ఎటువంటి పాటలు అండి, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఒక పాట, నారాయణ రెడ్డి గారి ఒక పాట, దాశరథి ఒక పాట, వీటి సుందరామూర్తి గారి ఒక పాట, అందరూ పాటలు రాశారు. చాలా అద్భుతమైనటువంటి పాటలు. అందులో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి శబరి పాట అయితే మహాద్భుతం. ఆ శబరి పాట మీద నిజంగా ఒక పిహెచ్డి చేయొచ్చు, అంత అద్భుతమైనటువంటి
పాట. సార్ దాంట్లో ఇంకో పాట కూడా ఉంటది. అది ఆ పడవ నడిపే అది కొసరాజు గారు రాశారు ఫోక్ సాంగ్. మా అమ్మగారికి ఆ పాట అంటే ప్రాణం సార్. చాలా అద్భుతమైనటువంటి ఎన్ని పాట. వందల సార్లు ఇనిందో ఆ పాట. ఆ పాటలో నేను కోరస్ పాడా. అవునా? అవును. రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి నా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి మా సామి వంటి నువ్వేలే రామయ్య తండ్రి.